దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. విజయదశమి పండుగను ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. అలా పూజిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. దసరా నవరాత్రుల వెనుక ఉన్న ప్రధాన చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం మహిషాసురుడైన రాక్షసుడు అహంకారంతో లోకాలను జయించి దేవతలను, ఈ సృష్టిని భయాందోళనలకు గురి చేస్తాడు. ఈ పరిస్థితుల్లో త్రిమూర్తులతో సహా సమస్త దేవతలు, శక్తులు ఏకమై ఆదిశక్తి స్వరూపమైన దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుడితో 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం చేసి చివరిగా 10వ రోజు విజయదశమి పర్వదినాన అతన్ని సంహరించి లోకాలకు శాంతిని, సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఈ విజయాన్ని మనం దసరా నవరాత్రులుగా ఘనంగా జరుపుకుంటాం. నవదుర్గా అవతారాలు, ఆదిశక్తి యొక్క 9 రూపాల అవతారాల విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళిగా అవతరించారని, ప్రతి అవతారం నుండి మరో 2 రూపాలు అవతరించాయని కథనం చెబుతుంది. ఇలా 9 రూపాలుగా అనగా నవదుర్గలుగా దుర్గామాతను పూజిస్తారు. ఇప్పుడు ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని పూజిస్తారో తెలుసుకుందాం. 1వ రోజు శైలపుత్రి అమ్మవారు, తెలుపు రంగు. మొదటి రోజు పర్వతరాజు హిమాలయ కుమార్తెగా పిలుచుకునే శైలపుత్రి దుర్గాదేవి అమ్మవారిని పూజించడంతో ప్రారంభమవుతుంది. 2వ రోజు బ్రహ్మచారిణి అమ్మవారు, ఎరుపు రంగు. ఈమె తపస్సు, నిగ్రహానికి ప్రతిరూపమైన బ్రహ్మచారిణి దేవిని అని ఆరాధిస్తారు. 3వ రోజు చంద్రగంట అమ్మవారు, రాయల్ బ్లూ. 4వ రోజు కూష్మాండ అమ్మవారు, పసుపు రంగు. ఈ పసుపు రంగుని సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. 5వ రోజు స్కందమాత అమ్మవారు, ఆకుపచ్చ రంగు. ఈమెను శక్తి, మాతృత్వానికి దేవతగా భావిస్తారు. 6వ రోజు కాత్యాయని అమ్మవారు, బూడిద రంగు. ఈమెను ధైర్యం, ఆరోగ్యానికి దేవతగా భావిస్తారు. 7వ రోజు కాళరాత్రి అమ్మవారు, ఆరెంజ్ రంగు. ఈమెను చెడును నశింపజేసి మంచిని పెంపొందించడానికి దేవతగా భావిస్తారు. 8వ రోజు మహాగౌరి అమ్మవారు, నెమలి ఆకుపచ్చ రంగు. ఈమెను స్వచ్ఛత, కరుణ దేవతగా భక్తులు భావిస్తారు. 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారు, పింక్ రంగు. ఈమె భక్తులకు సిద్ధులు ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.